నమస్తే అండి, వెల్కమ్ టు యశ్వి ఫ్యాషన్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నామండి. పొడవు 15 ఇంచీలు, 15 ఇంచీలు పొడవు, దానికి అరించి కలుపుకొని 15.5 ఇంచి తీసుకుంటున్నాను. ఇదండి 15.5 ఇంచి. స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. ఫస్ట్ క్రాస్ అవన్నీ వస్తాయి కాబట్టి స్ట్రైట్గా లైన్ తీసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా ఉండే చోట నుంచి ఇక్కడ పొడవు పెట్టుకోవాలి. ఫస్ట్ పొడవు పెట్టుకొని ఇప్పుడు ఈ పక్క కూడా 15.5 తీసేసుకున్నాము. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ ఒకటి గీసేసుకొని చెస్ట్ లూజు 42 ఇంచెస్, అందులో చూడండి 42 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 42, దానిలో సగము 21, 21లో సగము 10.5, ఇక్కడ 10.5 ఇంచి తీసుకోవాలి. ఎక్స్ట్రా 1.5 ఇంచి తీసుకోవాలి ఎక్స్ట్రా కుట్లకు. ఇప్పుడు ఆ చెస్ట్ లూజ్లో నుంచి చూడండి 10.5 ఇంచి కదా, అందులో 5.25కి 6 ఇంచి కలుపుకోవాలి కుట్లకు. 5.25 ఇంచి ఇక్కడ భుజము 3.25 ఇక్కడి నుంచి తీసుకోవాలి. 3.25 ఇప్పుడు ఇక్కడ ఎలా మార్క్ చేసుకున్నాము అక్కడ కూడా అలానే మార్క్ చేసుకున్నాము. ఫస్ట్ చంక డౌను తీసుకున్నాము. 6 ఇంచీలు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెట్టామో 5.25, అలానే 5.25 పెట్టేసుకున్నాం. ఇప్పుడు లైన్ గీసేసుకొని ఆ తర్వాత చెస్ట్ లూజు 10.5 తీసుకున్నాము. నేను ఫోల్డ్ చేశానండి, 2 ఫోల్డింగ్లు, అందుకే 10.5 21 ఇంచ్ అవుతుంది. ఎక్స్ట్రా 1.5 ఇంచి స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాం. ఇలా కూడా గీసేసుకున్నాము. ఈ పక్క కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మూల నుంచి ఇక్కడకు 1.5 ఇంచి ఇప్పుడు డాట్ పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో చూడండి, ఇలా 9.25 రావాలి. రౌండ్ వచ్చిందా లేదా చూసుకున్నాం. చూడండి వచ్చేసింది 9.25 వచ్చేసిందండి.
గీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము ఎంత ఉందో చూసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడకు 5 దానికి 6 ఇంచు కలిపితే 5 ఇంచి, అదో 5 ఇంచు కాడ మార్క్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడకు 3 ఇంచులు ఇలా గీసేసుకున్నాం. గీసుకున్న తర్వాత స్ట్రైట్గా లేకపోతే స్కేల్తో గీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము వి షేపు గీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడకు 2.5 ఇంచి పెట్టేసుకొని ఇలా గీసేసుకున్నాము. ఇంకో విషయం ఏమిటంటే మన ఇష్టం అండి. ఇలా ఉంది కదా, ఇది ఎంత పొడవు ఉంది, 9.5 ఉంది. దాంట్లో సగం పెట్టుకొని కూడా 9.5 అంటే చూడండి 9.5 ఉంది. 9.5లో సగము 4 ముక్కాలు, 4 ముక్కాలకి కూడా పెట్టేసుకొని ఇలా కూడా గీసేసుకోవచ్చు. ఇదొక వి షేపు. కొంతమంది ఇక్కడ కూడా జస్ట్ 2 ఇంచులు 1.5 ఇంచు కూడా పెట్టి ఇలా కూడా గీసుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. ఇలా కూడా వస్తుంది. చూడండి, మన ఇష్టం అండి. ఏ యాంగిల్లో అయినా చూడండి, ఇక్కడ కూడా పెట్టుకొని ఏ యాంగిల్ అయినా పెట్టేసుకోవచ్చు. ఈ యాంగిల్ అయినా ఇదైనా నేనైతే ఇది తీసుకుంటున్నానండి. ఇవి కాదు, ఈ లైన్ తీసుకుంటున్నా. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. ఇదండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు క్రాస్ కటింగ్ అండి. ఇలా దీన్ని తీసుకొని వచ్చి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దాని చుట్టూరు ఇలా మార్కింగ్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేద్దాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడకు 6 ఇంచులు పెట్టుకోవాలి. ఆ తర్వాత 5.25 ఇంచి ఇక్కడ నుంచి ఇక్కడకు 5.25 ఇంచి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడకు కలిపేసేసుకోండి. కలుపుకునేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడకు 5.25తో మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడకు 1.5 ఇంచు చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ వచ్చి 1 ఇంచే పెట్టుకోవాలి. ఫ్రంట్ 1 ఇంచు పెట్టుకోవాలి.
ఇలా షేపు. ఫ్రంట్ నెక్ కోసము ఫ్రంట్ నెక్ రౌండ్ 9.5 ఉంది. నేను 8 పెట్టుకుంటున్నాను డౌను. ఇక్కడ కూడా 8 పెట్టేసుకోండి. ఎనిమిది పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా గీసేసుకోండి. ఇలా దీనికి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోండి. ఇలా 1 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇలా రౌండ్గా షేప్ గీసేసుకోండి. ఇలా ఇప్పుడు చూద్దామా వచ్చిందా లేదా. 9.5 వచ్చేసింది. ఇంకా అయిపించే దానికోసం బ్రైట్నెస్గా ఇస్తున్నా. ఇలా చూడండి, మళ్ళీ చూపిస్తా. కావాలంటే 9.5 ఇంచ్ రావాలి. ఉక్సులు పట్టి 6.25 ఇంచ్ ఉంది. అందులో పట్టీకి 3.25 ఇంచ్ తీసేస్తే 3 ఇంచీలు. 3 ఇంచీలకి 1 ఇంచ్ కలపాలి. 4 ఇంచీలు ఇదండి. 4 ఇంచీల కాడ మార్కింగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీలకి 1 ఇంచ్ యాడ్ చేయాలి. 4 ఇంచీలు. అలాగనే ఇక్కడ 2.25 ఇంచ్ ఉంది. 2.25 ఇంచ్ కాడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ లూజు డౌను ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 5.25 ఇంచ్ ఉంది కదా, అందులో మనము 3.25 ఇంచ్ తీసుకున్నాము. 3.25 ఇంచీలో సగం తీసుకోవాలి. 3.5 1 పాయింట్ వస్తుంది. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడకు ఎంత ఉందో తీసుకొని 4 ఉంది. అలానే ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి. 4 ఇంచుల కాడ ఒక మార్కింగు డౌన్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడకు చెస్ట్లు తీసుకోవాలి. 10.5 2.5 ఇంచి డౌన్ తీసుకోవాలి. అంటే 1 2 2.5 కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడకు 1.25 ఇంచి, ఇక్కడ నుంచి ఇక్కడకు 1.25 ఇంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కలిపేసేయాలి. ఇలా కలిపేసుకోండి. ఒకవేళ క్రాస్ కటింగ్ కదా, మీకు ఒకవేళ క్రాస్కి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు కాంట మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. 13 ఇంచీలు కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడకు, ఇక్కడ నుంచి ఇక్కడకు, ఇక్కడ నుంచి ఇక్కడకు మార్కింగ్ చేసుకున్నాక ఇలా షేపు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గీసేసుకున్నాం చూడండి. ఇలా గీసుకున్నాక కింద ఇలా షేప్తో ఇలా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ రెడీ అయిపోయింది, కట్ చేసేసుకున్నాం. ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాము. పొడవు 7.25 ఉంది. దానికి 6 ఇంచ్ కలిపి 8.25 పెట్టేసుకున్నాను. అలానే ఇక్కడ కూడా 8.25 ఇప్పుడు మార్కింగ్ చేసేసుకున్నాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద లూజు 7, ఎక్స్ట్రా 1.5 ఇంచి, చంక రౌండు 9.5. దానికోసం నేను 8 ముక్కలు పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా 1.5, ఇక్కడ 2.5 ఇంచి, ఇక్కడ కూడా 2.5 ఇంచి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా ఒక లైను డ్రా చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని 1/4 ఇంచి డౌన్తో ఇక్కడి నుంచి కిందకి 1/4 ఇంచి డౌన్ చేయాలి. ఇలా షేపు గీసేసుకోవాలి. చూడండి, ఇలా గీసుకున్నాక ఉందా లేదో చూద్దాము. 9.5, చూడండి 9.5 ఉంది. 9.5 ఇంచి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ కూడా ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్స్ డిజైన్ హ్యాండ్స్ కట్ చేయబోయేది. అందుకని చూడండి, ఇక్కడ 4 ఇంచీలు, ఇక్కడ 4 ఇంచీలు, ఇక్కడ 4.5 ఇంచి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ కూడా 4 ఇంచీలు, ఇది కూడా 4.5 ఇంచి ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఇలా తీసుకున్నాము. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడకు కుట్లకి 1/4 ఇంచి పైకి, ఇక్కడ కుట్లకు 1/4 ఇంచి పైకి తీసుకొని అలానే 1/4 ఇంచితో మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడకు 1.5 ఇంచి మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. పేపర్ కటింగ్ లేకుండా అండి, ఇది పేపర్ కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ లేకుండా సింపుల్గా ఈజీగా చూడండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ పీసును ఇక్కడికి పెట్టి ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకోండి. లైన్ తీసుకున్నాక ఇది 4.5 ఇంచి, 4.25 ఇంచు ఉంది కదా, 1/2 ఇంచు 1/4 ఇంచు పెంచుకొని 4.5 ఇంచు కాడ మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ కూడా 4.5 ఇంచు కాడ మార్క్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ లైన్ గీసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా
పెట్టి మార్క్ వేసేసుకోండి. ఇలా ఇలా పెట్టి ఇలా గీసేసుకోవాలి. ఇలా షేప్ వచ్చే విధంగా ఇలా పెట్టి దీనికి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసేసుకున్నాం. చూడండి, ఏ షేప్తో డ్రా చేసుకున్నాం అదే షేప్తో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కచ్చాయి వేసుకోండి గుట్టు కోసం. ఇప్పుడు పట్టీ గీసుకున్నాము. క్రాస్ బెల్ట్ 3 ఇంకాలు ఉంది. ఇప్పుడు 1 ఇంచుతో 4 ఇంకాలు పెట్టుకోవాలి. నేను 4 ఇంచులు పెట్టుకున్నాను. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. 3 ఇంకాలు కాబట్టి 4 ఇంకాలు పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా పొడవు కావాలంటే ఫ్రంట్ కట్ చేసాం కదా, చూడండి, ఫ్రంట్ని ఈ మార్కింగ్ వదిలేసి చూడండి, పొడవు కావాలంటే క్రాస్ బెల్ట్కి ఇక్కడి నుంచి ఇక్కడకు తీసుకోండి. 6 ముక్కాలు, 6 ముక్కాల నుంచి 6 ముక్కాలని ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. 9 ముక్కాలు. మనం ఒక 6 ఇంచు ఎక్కువ తీసుకొని 10 ఇంకాలుగా పెట్టేసుకున్నాము. ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకోండి. లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడకు ఎంత ఉందో చూసుకొని 3 ఉంది. ఆ 3 ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ 4 ముక్కాలు తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ముక్కాలు 3 ముక్కాలు తీసుకోవాలి. అదే 3 ముక్కాలు ఇక్కడ కూడా తీసేసుకోండి. ఇలా షేపు గీసేసుకోండి. అలా పట్టి ఇప్పుడు కట్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ కట్ చేసేసుకున్నా. ఇప్పుడు లైనింగ్ తీసుకొని వచ్చి ఇది శారీ బ్లౌజ్ అండి. 1 మీటర్ కూడా లేదు, 82 సెంటీమీటర్లే ఉంది. అలాంటి క్లాత్ వస్తే ఇలా సెట్ చేసుకోండి మీరు. డిజైన్ బ్లౌజ్కి అయితే ఇలా అన్నీ సపరేట్గా కట్ చేసేసుకున్నాము. చూడండి, ఇలా 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 మొత్తము కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం. హ్యాండ్ ఇది పైన ఫ్రిల్స్ వస్తుంది హ్యాండ్స్కి, అది ఇది. ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇంకోటి కూడా ఇలానే కుట్టేసుకున్నాం. ఇది కూడా ఇలానే కుట్టేసుకున్నా. ఇలా 2 హ్యాండ్స్ పైన ఫ్రిల్స్ వస్తాయి, అవి రెడీ చేసేసుకున్నాము.
కింద రెడీ చేసుకున్నాం, హ్యాండ్స్ కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం. హ్యాండ్ ఇది పైన ఫ్రిల్స్ వస్తుంది హ్యాండ్స్కి, అది ఇది. ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇంకోటి కూడా ఇలానే కుట్టేసుకున్నాం. ఇది కూడా ఇలానే కుట్టేసుకున్నా. ఇలా 2 హ్యాండ్స్ పైన ఫ్రిల్స్ వస్తాయి, అవి రెడీ చేసేసుకున్నాము. ఇలా 3 పెట్టి చూడండి, లైనింగ్, బఫ్, క్లాత్ 2 3 పెట్టి ఇట్లా పై క్లాత్ ఇలా 3 సరి సమానంగా పెట్టుకొని పెట్టి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కుట్టేసేసుకోండి. చూడండి నీట్గా వచ్చింది, ఎక్కడ పోగులు అయిపోకుండా. చూడండి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చుట్టూరు కుట్టేసుకున్నాం. చూడండి హ్యాండ్స్ రెడీ అయిపోయింది. చుట్టూరు కట్ చేసేసుకున్నాం. ఇంకో హ్యాండ్స్ కూడా అలానే రెడీ చేసేసుకున్నాం. చూడండి 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ చుట్టూరు ఉండేది అంతా కట్ చేసేసుకున్నాం. వేస్ట్ అంతా మొత్తము రౌండ్ అంతా వేస్ట్ కట్ చేసేద్దాం. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. షేప్ గీసుకోవాలి కదా, ఫ్రంట్కి హ్యాండ్స్లో గీసుకున్నాము.
షేప్తో కుట్టేసుకున్నాం ఫస్ట్. ఇలా ఈ పక్కది కూడా అలానే కట్ చేసి రెండు పక్కల షేపు గీసేసుకున్నాము. చూడండి, ఇవి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసుకున్నాం. కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టేసుకున్నాం. కుట్టేసుకున్నాం. ఇలా మొత్తం కుట్లు వేసేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం వేస్ట్ పీస్ అంతా. బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ రెడీ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేసుకున్నాం.
ఇలా చుట్టూరు కుట్లు వేసుకునేసేయండి. రెండు రెడీ అయిపోయినాయండి ఫ్రంట్. ఇప్పుడు ఈ చుట్టూరు వేస్ట్ అంతా కట్ చేసేసి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ పట్టుకున్నాము, పట్టేసుకున్నాం షేపు. ఇదండి ఇక్కడ 2.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ కంచి ఆ పక్క ఎలా పట్టుకున్నాం డాట్స్ సేమ్ ఈ పక్క అలా 2.5 ఇంచి ఇట్లా 7 నుంచి 7కి 1.25 ఇంచి చెప్పాను కదా కట్ చేసేటప్పుడు. అట్లా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లా, చెస్ట్ లేని వాళ్ళకి 1 ఇంచ్ కూడా సరిపోతుంది. చూడండి ఇట్లా ఇక్కడ పట్టేసుకున్నాం కదా 2.5 ఇంచుతో. ఇది ఈ పక్క సరి సమానం పెట్టుకొని ఇలా క్రాస్ వస్తుంది. చూడండి ఇట్లా 2.25 ఇంచు కూడా పట్టేసుకోండి. 1/4 ఇంచితో చూడండి 2 ఇంచులు పట్టుకున్నా నేను. ఇప్పుడు ఈ పక్క ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు ఇలా స్ట్రైట్గా చూడండి 2 సరి సమానంగా వచ్చింది కదా, అక్కడ ఇలా పెట్టి 1/4 ఇంచితో కుట్టండి. మధ్యలో ఇలా పెట్టుకొని 2 సరి సమానంగా ఇలా ఇక్కడ తీసుకోండి. చూడండి ఇది సరి సమానంగా ఉండాలి. అలా ఉంటేనే బ్లౌజ్ అనేది ఇట్లా పైకి రాకుండా ఉంటుంది. వెనకాల వీపున చూడండి సరి సమానంగా పెట్టుకోవాలి. ఈడ సరి సమానంగా పెట్టుకొని మనకు 3.5 ఇంచ్ అయినా 4 ఇంచులైనా మీ ఇష్టము. నేను 4 ఇంచులు పెడుతున్నాను. నాలుగు ఇంచులు పెట్టేసి ఇక్కడ 1/2 ఇంచుతో ఇలా మార్కింగ్ ఇలా వేసుకున్నాను. ఇలా మార్కింగ్ కుట్టేసుకున్నాం. ఇలా ఆ పక్క కూడా అట్టే కుట్టేసుకున్నాం. ఇదండి బ్యాక్ పార్ట్. ఇది 9 ఉంది. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకున్నాం. 6.25 ఉంది. 6.5 అంటే 9 కదండి. 1 2.5 ఈ పక్క, ఇక్కడ 3.5 ఉంది కదా, అరించిపోతుంది. 3 అంటే 3.25. చూడండి 3.25 అంటే 3.5 తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందంటే 3 ఉంది. ఇక్కడ కూడా 3 తీసుకోండి. 12.25 ఉంది. ఇది మొత్తం 12.25. దాంట్లో కాలించిపోతే 12.5, 15 ఇంచులకి 1 2 2.5. ఇక్కడ కూడా 2.5 అంటే 2.25. ఇక్కడ 2.5 కాలించి కలపాలి. 2.25. ఇప్పుడు మొత్తం ఎర్ర మార్క్ వేసేసుకోండి. ఇది పట్టీ లాగానే నెక్స్ట్ ఆ పట్టీ కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేసుకున్నాము అంతా 2 పక్కల. మెడకు పైపింగ్ కొట్టుకున్నామండి. ఇలా
రౌండ్ మెడంతా పైపింగ్, హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అండి. చూడండి, రెండు పక్కల కుట్టేసుకున్నాము, ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి. చూడండి, ఈజీగా కుట్టుకోవచ్చండి. చూడండి, ఎక్స్ట్రాది కట్ చేసేసుకొని ఇలా పీసులు ఇలా కట్ చేసేసుకోండి. అసలు ఈ పీసులు కలిపి ఇవ్వండి, చూపిస్తాను చూడండి. ఇదండి ఇలా పెట్టి ఇలా చూడండి, నీట్గా ఉంటుంది. పీసులు అనేది అయిపోతుంది. చూడండి, బాగుంది, నీట్గా ఉంటుంది. పీసులు అనేది అయిపించదు. చూడండి, నీట్గా వచ్చింది. హెమ్మింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇదండి, ఇప్పుడు మళ్ళీ ఒక కుట్టు వేసుకున్నాము పక్కన కాలించితో. చూడండి, నీట్గా వచ్చింది చూడండి. ఇదే విధంగా ఈ పక్క కూడా కుట్టేసుకున్నాం. హ్యాండ్కి, ఈ హ్యాండ్కి కూడా అలానే కుట్టేసుకున్నాం. ఇదండి, ఈ పక్క హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ పక్క ఈ పక్క కుట్లు వేసేసుకున్నాం. ఈ పక్క ఆ పక్క కుట్లు మనకి ఎంత కావాలో చూసి మెజర్మెంట్ సైజ్ చూసి కుట్లు వేసేసుకున్నాం. ఒకసారి ఆ పక్క ఈ పక్క ఎక్స్ట్రా కుట్లు వేసేసుకున్నాము, జాయిన్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్కి థ్రెడ్స్ పెట్టుకున్నాము. నెక్కి థ్రెడ్స్ ఇలా కుట్టేసుకున్నాము. రెండు థ్రెడ్స్ ఇలా కుట్టుకున్నాక తిప్పించుకున్నాము. చూడండి, ఇలాగనే ఈ థ్రెడ్ కూడా తిప్పించుకున్నాము.
ఇది కూడా అలానే చేద్దాం. ఇలా 2 తిప్పించేసుకున్నాం. చూడండి, ఇదండి ఇలా లాగితే సన్నంగా వస్తుంది ఎంత లావుగా ఉన్నా. ఇప్పుడు మనకు కావాల్సిన సైజు 2 ఒకే సైజులో పెట్టి కట్ చేసేసుకున్నాం. చూడండి ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి కిందకి నెక్ వెనకాల 2.5కి మార్క్ చేసుకోండి. కంటే డౌన్ అయిపోతుందేమో, 2కి 2 ఇంచుల కాడ ఇప్పుడు కుట్టేసుకోండి. అలానే ఈ పక్క 2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని ఈ పక్కది పెట్టేసుకోండి. అయిపోయిందండి. బ్లౌజ్ ఫినిష్ అయిపోయింది. చూడండి, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.